నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మరి బేసిక్‌గా ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నట్లయితే చాలామంది మహిళలు కూడా ఇంట్లో ఉండి ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి కొంచెం రిలాక్సేషన్ కోసమే కావచ్చు, లేదంటే ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలి, దానికి తగ్గట్టుగా ఏదైతే బాగుంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్‌లో అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందులో భాగంగానే మనం ఎక్కువగా రెజిన్ ఆర్ట్ అనేది మనం వింటూ ఉన్నాం. దాని గురించి క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం అండ్ మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. సో అందులో భాగంగానే ఈ రోజు మనతో పాటు పద్మజ గారు ఉన్నారు. దాని గురించి మాట్లాడడానికి. నమస్కారం పద్మజ గారు. నమస్కారం అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. అండ్ ఈ రోజు ఇక్కడ రెజిన్ ఆర్ట్ వర్క్ షాప్ అయితే జరుగుతుంది. మరి ఇందులో మీరు పార్టిసిపేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? ఫస్ట్ థింగ్ వచ్చి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ బట్ ఎస్పెషలీ దిస్ రెజిన్ ఆర్ట్ వచ్చి అంటే ఎస్పెషలీ తనుజా గారి గురించి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ తను ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. సో తనది ఇన్స్టాగ్రామ్ లో అంతా చూసినప్పుడు చాలా అట్రాక్ట్ అయ్యాం టువర్డ్స్ హర్ వర్క్షిప్ కానివ్వండి అంతాను. అండ్ అన్నిటికంటే ఫార్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి వి 3 చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ టుగెదర్ వీ వుడ్ లైక్ టు అటెండ్ సంథింగ్ అనమాట. వీ వాంట్ టు డూ సంథింగ్ అమేజింగ్ టుగెదర్. ఓకే. అండ్ నథింగ్ ఐ క్యాన్ ఫైండ్ బెటర్ దాన్ దిస్, రైట్? సో మేము ముగ్గురం కలిసే ఈ వర్క్ షాప్ అటెండ్ అయ్యాం. అండ్ తనుజ షీఈస్ అబ్సల్యూట్లీ సూపర్. ఓకే. Yeah, she's amazing and the way she's explaining the knowledge transference is everything amazing. And నాకు ఎస్పెషల్లీ నేను ఈ దీనిలోకి రావడానికి ఏంటంటే ఇట్స్ మై హాబీ యాక్చువల్లీ. ఓకే. బట్ ఆ హాబీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంటీరియర్ డిజైనింగ్. సో జస్ట్ నో ఐ హ్యాడ్ ఏ టాక్ విత్ తనుజ అండ్ ఐ గాట్ రియల్లీ గుడ్ tips from her that where I can implement this resin art in the interior designing. I truly, I thoroughly impressed with that concept. గ్రేట్. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ తో పాటు వచ్చారు బేసిక్ గా మీరు, అండ్ ఆ తర్వాత దీన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్ గా మీ హాబీకి అటాచ్ చేసి I thought maybe I'm spending time with them during this workshop అనుకున్నాను. But now I found the exact reason, like okay, how can I use this in my life అనేది, where I can place this in my life అనేది నాకు బాగా అర్థమైంది. అండ్ బేసిక్ గా మాత్రం మీరు ఒక ట్రై చేద్దాము, ఒకసారి చూద్దాం, నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అన్న వేలో వచ్చారనమాట. అండ్ ఇది ఇప్పుడు మీకు బిజినెస్ గా బాగా ప్రమోట్ అయింది అనమాట. బిజినెస్ కంటే కూడా నా సెల్ఫ్ ఎంపవర్మెంట్ కోసం అనేసి, నా కిడ్స్ వాల్యుబుల్ థింగ్స్. సో నాకు ఎలాగో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పాప పుట్టినప్పుడే పాప ప్రింట్స్, ఫుడ్ ప్రింట్స్ అవి తీసి పెట్టుకున్నాను. సో అవి అలానే ఉండిపోయినాయి. వాటిని ఇంకా ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఎంత మోర్ బ్యూటిఫుల్ గా దాన్ని క్యూరేట్ చేయొచ్చు అనేది నాకు ఇప్పటివరకు లేకుండా ఉంది. బట్ ఆఫ్టర్ దిస్ వర్క్ షాప్ ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ సంథింగ్ అమేజింగ్ విత్ దోస్. నైస్ అండి. అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చా? చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పటి వరకు మీకు థియరిటికల్ గా నడిచింది కాబట్టి ఆ క్లాసెస్ లో మీకు బాగా నచ్చింది ఏంటి, అది చెప్పే విధానం ఎలా అనిపించింది? ఎవ్రీథింగ్ షీఈస్ రియలీ గుడ్ అండి. అంటే యాక్చువల్గా అవుట్ సైడ్ పీపుల్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారు కానీ ది డోంట్ thoroughly give the information. Handful of information అనేది మ్యాక్సిమం రాదు. బట్ షీ ఈజ్ అమేజింగ్. తనుజా ఈజ్ అమేజింగ్. అండ్ తను ఏంటంటే ఏది సీక్రెసీ మెయింటైన్ చేయట్లేదు. వాట్ ఎవర్ ఇస్ దేర్ ద సబ్జెక్ట్ తరువుగా ఇస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చి తన సపోర్ట్, ప్రాపర్ సపోర్ట్ ఆఫ్టర్ ద వర్క్ షాప్ ఆల్సో. దట్ సపోర్ట్ వీ రియలీ లైక్ ఇట్. ఓకే. అండ్ వీఆర్ లక్కీ దట్ వీఆర్ గ్లాడ్ దట్ we met her and we are gaining the knowledge from her. అండ్ మీకు ఏమైనా అనిపించిందా డిఫికల్ట్ గా ఇది నేను చేయగలుగుతానా అని? లేదండి. అంటే షీఈస్ మేకింగ్ ద ప్రాసెస్ వెరీ ఈజీ. ఓకే, నైస్. అండ్ మీతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా రావడం జరిగింది అన్నారు కదా, ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ నడుస్తుంది? Like one friend Kavita, we are from I think 6 years old onwards we are friends. And one more friend, we are friends from intermediate, so 30+ years. Okay. We all grown up together and అండ్ ఈ వర్క్ షాప్ గురించి చెప్పాలి అంటే అంటే ఒక బిజినెస్ పర్పస్ గానే మనకు ఉపయోగపడుతుంది అంటారా? ఎన్ని రకాలుగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు? ఇది నాట్ ఓన్లీ బిజినెస్ అండి, ఇట్స్ అన్లిమిటెడ్ క్రియేటివిటీ. ఎంత యూజ్ చేసుకుంటే అసలుకి డిఫరెంట్ ఏరియాస్లలో యూజ్ చేసుకోవచ్చు. యాజ్ ఐ సెడ్ లైక్ ఇంటీరియర్స్, ఐ నెవర్ థాట్ లైక్ ఇంటీరియర్లో నేను వన్ సింపుల్ వే వరకే థింక్ చేశాను కానీ బట్ ఆఫ్టర్ టాకింగ్ టు తనుజ ఇట్స్ గోయింగ్ ఎక్స్టెండెడ్ లైక్ ఇన్ cupboards, wherever you want to, you can just do any accessing any wall or any part of your home. ఈ ఆర్ట్ తోటి యాక్సెసరైజ్ చేయొచ్చు అన్నప్పుడు రియలీ ఐ గాట్ అమేజ్డ్. మేబీ ఫర్ దట్ వీ నీడ్ టు హ్యావ్ మోర్ అడ్వాన్స్డ్ క్లాసెస్.
బట్ ఐ లైక్ దట్ వే. అండ్ బేసిక్గా అంటే ఇప్పటి వరకు మీరు ఏం చేస్తూ ఉంటారండి? జనరల్గా హోమ్ మేకర్ అయినా లేదంటే లైక్ ఇంటీరియర్ డిజైనింగ్ అన్నారు కాబట్టి అది కూడా చేస్తూ ఉంటారు? Yeah, I'm basically homemaker, but I have done interior design certification courses too. I'm passionate about interior design. ఓకే. సో ఇక్కడికి వచ్చాక ఓకే ఈ క్లాస్ నేను నా ఇంటీరియర్ దాంట్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది నాకు బాగా అర్థమైంది. ఓకే. అండ్ ఐ జస్ట్ లవ్ ఇట్. అండ్ ఇప్పుడు ప్రాక్టికల్ గా చేయబోతున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది ఆ ప్రాక్టికల్? అంటే మనం చూసిన దానికి అండ్ చేయడానికి కొంచెం మనకి వేరియేషన్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఎలాగో ఇంటీరియర్ ఐడియా ఉంది కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ హోప్ ఐల్ మేక్ ద బ్యూటిఫుల్ పీసెస్. అండ్ ఫైనల్ గా ఒక రెజిన్ ఆర్ట్ గురించి మీరు ఏం చెప్తారండి? రెజిన్ ఆర్ట్ నాట్ ఓన్లీ ఫర్ ప్యాషన్ అండి, ఇట్స్ బ్రింగింగ్ అప్ ద మీన్స్ ఇన్ ద మార్కెట్. It's booming right now. Anyone interested with a small amount of investment, with a passion and creativity, ఉన్న ఎవరైనా సరే మంచి బిజినెస్ మంచి మనీ మేక్ చేయొచ్చు. అండ్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఫ్రీ టైంలో హౌస్ మేకర్స్ అందరూ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ తనుజ గారు లాంటి వాళ్ళ ఇన్స్ట్రక్టర్ మెంటోర్ కానీ దొరికితే దే ఆర్ రియల్లీ లక్కీ అండ్ దే కెన్ గెయిన్ మోర్ నాలెడ్జ్ ఇన్ దాట్. They can grab the market. Great అండి, నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరి చాలా మంది కూడా ఇంకా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి రెజిన్ ఆర్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి, లేదు అంటే ఈ క్లాస్ అటెండ్ అవ్వాలి, నేను కూడా బిజినెస్ పర్పస్ లేదంటే రిలాక్సేషన్ మోడో లేదంటే వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి ఒక మంచి బెస్ట్ ప్లేస్ అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? సో ఇక్కడ ఏంటంటే మనకి ఆపర్చునిటీ అన్నది మనం ప్రొవైడ్ చేస్తాము. లైక్ మంత్కి 4 times అంటే వీకెండ్స్లో ప్రతి వీకెండ్ క్లాసెస్ జరుగుతాయి. మనం చూసుకున్నైతే ఈ జనవరి 27, 28కి చాలా ఎంక్వైరీస్ వచ్చాయి, మనం చూసాం కదా. సో బట్ మనకు ఒక లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళకి మనం ప్రయర్ బేసిస్న యాక్సెప్ట్ చేస్తాము. సో ఎవరికైతే కుదరలేదో అప్కమింగ్ ఎవ్రీ వీకెండ్ ఉంటుంది. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో అంటే విజయవాడ వ్యూవర్స్ కండి ఇది, సో వాళ్ళకి మాత్రం స్పెషల్గా అక్కడ వచ్చి కండక్ట్ చేస్తాము. అండ్ ఆల్సో ఫర్దర్ ప్లాన్ ఏంటంటే అప్కమింగ్ మంత్స్లో ప్రతి ఒక్క సిటీకి వెళ్ళి కూడా మనం క్లాసెస్ తీసుకుంటాము. సో ఎవరికైతే అరే మేము ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోతున్నాము, దూరం నుంచి రాలేకపోతున్నాము అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం అనమాట. సో ఎప్పుడైతే మీకు ఆపర్చునిటీ వస్తుందో జస్ట్ గ్రాబ్ ఇట్. సో సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.